వెల్కమ్ టు ఆర్‌జీఎన్ ఇన్ఫో. జీఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఫిబ్రవరి 3వ తారీఖున 3, 4, 5 తరగతుల తెలుగుకు సంబంధించి నిర్వహించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. ముందుగా స్ట్రీమ్ గ్రూప్‌కు సంబంధించి సంభాషణ యాక్టివిటీ, మతపరమైన ప్రదేశాలు, విద్యార్థుల చేత మతపరమైన ప్రదేశాలను గురించి మాట్లాడించాలి. గుడి, చర్చి, మసీదు మొదలైన వాటి గురించి మాట్లాడించాలి. తర్వాత కథకు సంబంధించిన కృత్యాలు. ఇందులో మనకు కథల పుస్తకం నుండి తొండ సలహా కథ ఇచ్చారు. కథను మనం వివరించి చెప్పాలి. ముందుగా కథను ఒకసారి చదువుదాం. ఒక ఊరిలో భారతి అనే మహిళా రైతు ఉండేది. ఆమె వద్ద 2 ఎద్దులు ఉండేవి. అవి చీటికి మాటికి ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవి. ఒకరోజు భారతి పొలం దగ్గర విచారంగా కూర్చొని ఉంది. అక్కడ చెట్టుపై ఒక తొండ ఉంది. అది ఆమెను చూసి, "ఏమైంది అమ్మా? ఎందుకలా దిగులుగా ఉన్నావు?" అని అడిగింది. అప్పుడు భారతి, "ఎంతో డబ్బు పెట్టి ఈ ఎద్దులు కొన్నాను. కానీ అవి ప్రతిరోజూ గొడవ పడుతూ ఉన్నాయి. వీటితో పొలం పనులు ఎలా చేయాలో అర్థం కావటం లేదు" అన్నది. "నీ ఎద్దులు కలవటానికి నేనొక ఉపాయం చెబుతాను. అలా చెయ్యి" అంటూ చెవిలో ఏమి చేయాలో చెప్పింది తొండ. భారతి మరుసటి రోజు ఎద్దుల్ని అడవిలోకి తీసుకువెళ్ళింది. వాటిని చిన్న చెట్టుకు కట్టేసి బయటకు వెళ్ళింది. చాలాసేపు వరకు ఆమె రాలేదు. అప్పుడే చిన్నగా పులి అరుపు వినపడింది. అప్పుడు ఎద్దులు అదిరిపడి రెండూ లేచి నిలబడ్డాయి. అమ్మో! పులి అనుకొని తాడును చెరోవైపు లాగసాగాయి. ఆ తరువాత ఎదురుగా ఉన్న పొదల్లో పులి మొహం కనపడింది. వెంటనే అవి ఆలోచించి రెండూ ఒకేసారి ఒకే వైపు తాడును లాగాయి. దాంతో కాసేపటికి ఆ చిన్న చెట్టు విరిగి తాడు ఊడిపోయింది. అప్పుడు అవి రెండూ కలిసి ఇంటి బాట పట్టాయి. ఎద్దులు కొంత దూరం వెళ్ళగానే పొదల్లో నుండి పులితొడుగు మొహానికి తగిలించుకున్న భారతి నవ్వుకుంటూ బయటికి వచ్చింది. తర్వాత యాక్టివిటీ మైండ్ మ్యాప్. మైండ్ మ్యాప్‌లో ఆ రోజు నేర్చుకున్న కథలోని ఒక పదంతో మైండ్ మ్యాప్ చేయాలి. ఉదాహరణకు కథలో నుండి రైతు అనే పదాన్ని తీసుకొని మైండ్ మ్యాప్ చేశాను. రైతుకు సంబంధించిన పదాలు నాగలి, నారు, వ్యవసాయం, పార, పంటలు, పొలం, ఎరువులు, కొడవలి మొదలైనవి. తర్వాత యాక్టివిటీ రాయడం. కథలో పిల్లలకు నచ్చిన ఏదైనా అంశం గురించి బొమ్మ వేసి గుణింతాల చార్టు సహాయంతోటి వాటి పేర్లు రాయించాలి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, తాడు, పులి తొడుగు. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు సంబంధించి సంభాషణ యాక్టివిటీ. పిల్లలకు నచ్చిన అంశంపై సొంతంగా కథను తయారు చేయించడం. పిల్లలకు నచ్చిన అంశం గురించి వాళ్ళనే సొంతంగా కథ తయారు చేయమని చెప్పాలి. తరువాత కథకు సంబంధించిన కృత్యాల్లో కథల పుస్తకం నుండి ఏనుగు పిల్ల గర్వం కథ ఇచ్చారు. ఒకసారి కథను చదివి చూద్దాం. అడవిలో చాలా జంతువులు ఉండేవి. అవన్నీ దాహం తీర్చుకోవడానికి మధ్యలో ఉన్న చెరువుకు వెళ్ళేవి. అందులో చేపలు, తాబేళ్లు, మొసళ్ళు ఉండేవి. అక్కడికి వచ్చే ఏనుగుల గుంపులో ఉండే పిల్ల ఏనుగుకు గర్వం ఎక్కువగా ఉండేది. ప్రతిరోజు తన తొండంతో చెరువులోని నీటిని చల్లి అలజడి చేసి చేపలను, తాబేళ్లని, మొసళ్ళని భయపెట్టి వెళ్ళేది. ఇది గమనించిన ఒక ముసలి పిల్ల ఏనుగుకి బుద్ధి చెప్పాలనుకున్నది. పిల్ల ఏనుగు వచ్చినప్పుడు ముసలి పిల్ల, "మనం ఒక పందెం కాసుకుందామా?" అని అడిగింది. "సరే" అన్నది ఏనుగు పిల్ల. అప్పుడు ముసలి పిల్ల, "బలమైన తాడుకి ఒక చివర నేను, రెండో వైపు నువ్వు లాగుదాం. నీ బలం ఉపయోగించి తాడు లాగి ఒడ్డు మీదికి నన్ను రప్పించు. నువ్వు గెలిస్తే నీ మాట వింటాను. నేను గెలిస్తే నీటిలోని జంతువులను ఏమీ అనకూడదు. నీటిని పాడు చేయకూడదు" అని ముసలి పిల్ల చెప్పింది. "ఇంతేనా? సరే" అంది ఏనుగు పిల్ల. తాడునొక నోటితో పట్టుకొని నీటిలోకి వెళ్ళింది మొసలి. రెండవ కొన పట్టుకొని తొండంతో బలమంతా ఉపయోగించి తాడు లాగింది పిల్ల ఏనుగు. కానీ అంగుళమైనా కదిలించలేదు. అప్పుడు పిల్ల ఏనుగు ఓటమిని ఒప్పుకుంది. తర్వాత కథలోని పదాలకు అనుగుణంగా వాక్యాలు కూడా రాయాలి మనం. ఉదాహరణకు చూడండి, కథలోని పదాలు, వాటికి సంబంధించిన కొన్ని వాక్యాలు. అడవి, జంతువులు నివసించే చోటు. చెరువు, జంతువులు దాహం తీర్చుకునే నీటి వనరు. గర్వం, ఏనుగు పిల్లలో ఉన్న అతిశయం. అల్లరి, ఏనుగు పిల్ల చేసే పనులు. మొసలి, ఏనుగు పిల్లకు బుద్ధి చెప్పిన జంతువు. పందెం, ఏనుగు పిల్ల మరియు ముసలి మధ్య జరిగిన పోటీ. ఓటమి, చివరకు ఏనుగు పిల్ల
తన తప్పు తెలుసుకొని ఓడిపోవడం. తర్వాత కథలోని పదాలను వర్గీకరణ చేయటం. ఉదాహరణకు కథలో మనకు 2 ఉన్నాయి గదా! ఏనుగు పిల్ల, ముసలి పిల్ల. ఏనుగు పిల్లకు సంబంధించిన కొన్ని పదాలు గర్వం, అల్లరి, తొండం, బలం, అలజడి, ఓటమి. అలాగే ముసలి పిల్లకు సంబంధించి నీరు, ముసలి, బుద్ధి, పందెం, నోరు, గెలుపు. ఈ విధంగా కథలోని కొన్ని పదాలతోటి మనం వర్గీకరణ చేయాలి. తర్వాత రాయటం. అంటే కథలో ఉన్న పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయటం. ఉదాహరణకు చూడండి, 1 అడవి. దట్టమైన అడవిలో రకరకాల క్రూరమృగాలు నివసిస్తున్నాయి. పెరుగు. వేసవి కాలంలో పశువుల దాహం తీర్చుకోవడానికి చెరువు ఎంతో ఉపయోగపడుతుంది. 3 గర్వం. మనకు ఎంత బలం ఉన్నా ఎప్పుడూ గర్వం ప్రదర్శించకూడదు. 4 అల్లరి. తరగతి గదిలో పిల్లలు అల్లరి చేయకుండా గురువు చెప్పే పాఠాలు వినాలి. 5 పందెం. రాము మరియు సోము పరుగు పందెంలో పోటీ పడ్డారు. 6 తొండం. ఏనుగు తన తొండంతో పెద్ద పెద్ద చెట్టు కొమ్మలను కూడా సులువుగా విరవగలదు. 7 మొసలి. నీటిలో ఉన్నప్పుడు మొసలికి చాలా బలం ఉంటుంది. 8 బుద్ధి. మనం చేసే పనుల వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదని మొసలి ఏనుగు పిల్లకు బుద్ధి చెప్పింది. ఓటమి. క్రీడల్లో గెలుపోటములు సహజం. ఓటమి ఎదురైనప్పుడు అధైర్యపడకూడదు. 10 జంతువులు. మనం మూగ జంతువుల పట్ల దయతో ఉండాలి. తర్వాత కథ సారాంశాన్ని రాబట్టడం లేదా కథను క్లుప్తంగా చెప్పటం. చూడండి, ఒక అడవిలోని చెరువు దగ్గరకు వచ్చే ఒక ఏనుగు పిల్లకు తన బలం మీద చాలా గర్వం ఉండేది. అది ప్రతిరోజు చెరువులో నీటిని తొండంతో జల్లుతూ చేపలను, తాబేళ్లను, మొసళ్లను భయపెట్టేది. దీనికి బుద్ధి చెప్పాలనుకున్న ఒక మొసలి ఏనుగు పిల్లతో తాడు లాగే పందెం కట్టింది. మొసలి నీటిలోకి వెళ్ళి తాడును గట్టిగా పట్టుకోగా ఏనుగు పిల్ల తన బలమంతా ఉపయోగించిన దాన్ని కదిలించలేకపోయింది. దాంతో ఏనుగు పిల్ల తన ఓటమిని అంగీకరించి ఇకపై జంతువులను వేధించనని మాట ఇచ్చింది. ఈ విధంగా కథలోని సారాంశాన్ని బట్టి కథను మనం క్లుప్తంగా రాయించవచ్చు. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళకు సంబంధించి సంభాషణ యాక్టివిటీ ఏనుగు ఇచ్చారు. ఏనుగు గురించి విద్యార్థుల చేత మాట్లాడించాలి. తర్వాత కథకు సంబంధించిన కృత్యాల్లో ఏనుగు పిల్ల గర్వం ఇచ్చారు. ఏనుగు పిల్ల గర్వం కథను మనం చదివి విద్యార్థులకు వివరించాలి. విద్యార్థుల చేత చదివించాలి. తర్వాత మైండ్ మ్యాప్. మైండ్ మ్యాప్లో పాఠ్యాంశం లేదా కథకు సంబంధించిన పదాలను అలాగే పదాలకు సంబంధించిన వాక్యాలను చెప్పించాలి, రాయించాలి. శీర్షిక లేదా కథకు సంబంధించిన పదాలు, వాక్యాలు చూడండి ఇక్కడ. పదాలు అడవి, చెరువు, గర్వం, అల్లరి, మొసలి, పందెం, ఓటమి. అలాగే వాటికి సంబంధించిన వాక్యాలు అడవి జంతువులు నివసించే చోటు, చెరువు జంతువులు దాహం తీర్చుకునే నీటి వనరు, గర్వం ఏనుగు పిల్లలో ఉన్న అతిశయం, అల్లరి ఏనుగు పిల్ల చేసే పనులు, మొసలి ఏనుగు పిల్లకు బుద్ధి చెప్పిన జంతువు, పందెం ఏనుగు పిల్ల మరియు మొసలి మధ్య జరిగిన పోటీ, ఓటమి చివరకు ఏనుగు పిల్ల తన తప్పు తెలుసుకొని ఓడిపోవడం. తర్వాత వాక్యాలను కుదించి సారాంశాన్ని రాయించడము. ఒక అడవిలోని చెరువు దగ్గరకు వచ్చే ఒక ఏనుగు పిల్లకు తన బలం మీద చాలా గర్వం ఉండేది. అది ప్రతిరోజు చెరువులోని నీటిని తొండంతో జల్లుతూ చేపలను, తాబేళ్లను, మొసళ్లను భయపెట్టేది. దీనికి బుద్ధి చెప్పాలనుకున్న ఒక ముసలి పిల్ల ఏనుగు పిల్లతో తాడులాగే పందెం కట్టింది. మొసలి నీటిలోకి వెళ్ళి తాడును గట్టిగా పట్టుకోగా ఏనుగు పిల్ల తన బలమంతా ఉపయోగించిన దాన్ని కదిలించలేకపోయింది. దాంతో ఏనుగు పిల్ల తన ఓటమిని అంగీకరించి ఇకపై జంతువులను వేధించనని మాట ఇచ్చింది. తర్వాత రాయడం యాక్టివిటీలో ఏదైనా విషయంపై లేదా అంశంపై చర్చ జరిపి దాని గురించి రాయమని పిల్లలకు చెప్పాలి. ఏదైనా తప్పులుంటే ఉపాధ్యాయుడు వాటిని సరిచేయాలి.